నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేయండి, అలాగే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ను పీఎం గతిశక్తి పథకంలోకి చేర్చాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని కోరిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి కూడా హామీ ఇచ్చారు. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు పొంది పలు చిత్రాల్లో నటించి అనగనగా ఒక రాజు చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న మన తణుకు అమ్మాయి సత్యశ్రీ తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు స్వీట్ బాక్స్ అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, తణుకు పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని తణుకు పట్టణానికి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా ఆమెను కోరుతూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు అరెస్ట్ అయ్యారు. ట్రేడింగ్ మీద అవగాహన లేక భర్త జేడీ లక్ష్మీనారాయణ సహాయం తీసుకుని 2.58 కోట్లు పోగొట్టుకున్న భార్య ఊర్మిళ వాట్సాప్ నంబర్కు గత ఏడాది నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరుతో ఒక లింక్ వచ్చిందని సమాచారం. తమ సంస్థలో పెట్టుబడి పెడితే 500 లీటర్ల ఆదాయం వస్తుందని సైబర్ నేరగాళ్లు ఆశ చూపించారు. ట్రేడింగ్ మీద అవగాహన లేకపోవడంతో భర్త జేడీ లక్ష్మీనారాయణ సహాయం తీసుకున్న ఊర్మిళ డిసెంబర్ 24 నుంచి జనవరి 5 వరకు 19 విడతలుగా 2.58 కోట్ల పెట్టుబడి పెట్టించి 2 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లుగా సైబర్ నేరగాళ్లు నమ్మించారు. విత్డ్రా చేసుకోవాలంటే మరికొంత సొమ్ము చెల్లించాలని చెప్పడంతో మోసపోయామని గ్రహించి ఊర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేరానికి పాల్పడ్డ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 4 సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ విలువేంటో కూటమి పాలన బట్టి ప్రజలకు అర్థమైందన్నారు. కూటమి చెప్పిన అబద్దాలు నిజమని నమ్మి ఓట్లు వేస్తామని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయ డంకా మోగించడం ఖాయమని చూస్తని చెప్పారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జిగా నూతన బాధ్యతలు తీసుకున్న వడ్డీ రఘురాం ద్వారా తాడేపల్లిగూడెంలో మళ్లీ పూర్వవైభవం వస్తుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైసీపీ నూతన ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం మాట్లాడుతూ జగన్ ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని అన్నారు. కార్యకర్తలను తన భుజంపై వేసుకుని వారికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరు మురళీకృష్ణరాజు, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, చెరుకువార శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ వంకాయ రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, జక్కంపూడి రాజా, ఉండి సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు, జోన్ 2 ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ చింతా అనురాధ, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మళ్ళీ ప్రతి పేదవాడికి కూడా పథకాలన్నీ అందాలి, మళ్ళీ రాజన రాజ్యం మళ్ళీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో అన్యాయంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు నేటి పాలకులు. ఒక్క నిమిషం సైలెంట్ ఉండాలి, అందరూ మీ చెప్తాం పాటించాలి. సభాధ్యక్షులు తాడేపల్లిగూడెం కోఆర్డినేటర్ గారు, కొత్తగా నియమించినటువంటి వడ్డీ రఘురాం గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి అప్పచెప్తా ఉన్నాడు. దానివల్ల జరిగేది ఏంటి? రేపొద్దున ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఫీజులు కట్టవలసినటువంటి అవసరం ఉంది, డబ్బు ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇలా చూస్తే రేపొద్దున ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, రీజనల్ గవర్నమెంట్ తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఈ కారుమూరి నాగేశ్వర గారిని వ్యక్తిగా ఆహ్వానిస్తాం. శ్రీ చెరుకువార శ్రీరంగనాథరాజు గారు, మాజీ మంత్రివర్యులు, టీఎస్సీ మెంబర్, ఆటంక నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారిని వ్యక్తిగా ఆహ్వానిస్తామని. అసలు ఉద్యోగం గుడ్డేరు కదా,
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 3 లక్షల ఉద్యోగాలు పీకేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. ఇలా చూసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం విధానాలు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని గుండెల్లో పెట్టుకుని మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ యొక్క వేదికను చూసి కూటమి ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమిలో గుండెల్లో గుబులు పట్టేలాగా మీరందరూ ఎంత ప్రేమానురాగాలు చూపించినందుకు మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వర్గాలేవీ లేవు. ఒకటే వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం, ఒకటే వర్గం వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎండా మోసిన కార్యకర్త వర్గం. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిని కాదు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జెండా మోసిన ప్రతి కార్యకర్త ఇన్ఛార్జే. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఉన్నారో, ఏదైతే కార్యకర్తలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇవాళ ఏదైతే మీరు చూపించిన ప్రేమ అనురాగాలకి నేను మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని ఎటువంటి వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేస్తానని ఇవాళ పెద్దలు జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు గారి సూచనలు సలహాలు తీసుకుంటానని, అలాగే పెద్దలు నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు గారు సూచనలు సలహాలు తీసుకుంటామని, పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కూటమి ఎమ్మెల్యేలు రాష్ట్రాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కీచక ఎమ్మెల్యేలు శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరి ఏజీఎస్ కళ్యాణ మండపం నుంచి ఓంశక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా వెంట ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని జరిమానాలు విధించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. జాతీయ భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా పోలీసు, రోడ్ ట్రాన్స్పోర్ట్ శాఖల ఆధ్వర్యంలో బుధవారం జువ్వలపాలెం రోడ్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో రాష్ట్ర ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి,
స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా బైక్ నడిపి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వీరితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణంలోని డాక్టర్లు, లాయర్లు, జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ తదితరులు భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరి హెల్మెట్ ధరించాలన్నారు. 4 చక్రాల వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ను వినియోగించి వారి గమ్యానికి క్షేమంగా చేరుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ప్రతి పౌరుడు బాధ్యత కీలకమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లా రోడ్డు భద్రతా శాఖ అధికారి కృష్ణారావు, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ రఘువీర్, మున్సిపల్ కమిషనర్ ఎం రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.